ఏ హాయ్ చాలా రోజులు అయిపోయింది వీడియో చేసి. సో మేము నార్మల్గా ఇప్పుడు ట్రిప్ ప్లాన్ చేసాము. ఒక 1 వీక్ 8 డేస్ 7 to 8 డేస్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ఉండేది డల్లాస్లో. సో ఇక్కడ నుంచి మనం శాన్ ఫ్రాన్సిస్కో లైక్ కాలిఫోర్నియా మొత్తం కవర్ చేద్దామని వెళ్తున్నాము. ఫస్ట్ వెళ్ళేది శాండియాగో నుంచి లాస్ ఏంజల్స్ నుంచి బిగ్ సర్ నుంచి SFO. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు 4:30 ఫ్లైట్ ఉంది. అంతా అన్ని అరేంజ్మెంట్స్ అయినాయి. యాక్చువల్గా ఎందుకు వెళ్తున్నామంటే నా వైఫ్ది బర్త్డే, వాసంతిది బర్త్డే. సో అక్కడ బర్త్డే చేద్దామని చూస్తున్నాము శాండియాగోలో. బర్త్డే అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మిగతా ప్లేసెస్ విజిట్ చేసి చూద్దాము ఎలా ఉంటుందో. యూనివర్సల్ స్టూడియో అవి కూడా కవర్ చేస్తాము. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ నుంచి 1 hour జర్నీ. మనకు 4:30 ఫ్లైట్ ఉంది. ఇప్పుడు అరౌండ్ 2 అవుతుంది. మనం వెళ్ళేసరికి 1 hour పడుతుంది. సో అక్కడ చెక్ ఇన్ కూడా నేను ఆన్లైన్లో చేయలేదు. బ్యాగేజ్ $70 ఏమో చూపిస్తుంది ఒక బ్యాగేజ్, చెక్ ఇన్ బ్యాగేజ్. సో అక్కడ చూద్దాము, డైరెక్ట్ ఎయిర్పోర్ట్లో ఏమైనా తక్కువ ఉంటుందేమో అని చూద్దాం. అక్కడనే చెక్ ఇన్ కూడా కొంచెం ఒక 1/2 hour పడుతుంది. దాని తర్వాత ఇక చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంది అనేది. ట్రిప్ అంతా మోస్ట్లీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఈచ్ అండ్ ఎవ్రీ డే. ఎలా బర్త్డే జరుపుకున్నాము ఏందనేది కూడా చూపిస్తాను. బాగుంటుంది అనుకుంటాను ఈ వ్లాగ్స్ అన్నీ. ఈ ట్రిప్ కాలిఫోర్నియా ట్రిప్ వ్లాగ్స్ మొత్తం బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. మోస్ట్లీ అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. చూద్దాం. కాలిఫోర్నియాకి ఇప్పుడు రెడీ అయిపోయినా మొత్తం ఎవ్రీథింగ్. ప్యాకింగ్ కూడా రెడీ. 1 చెక్ ఇన్ బ్యాగ్, 3 హ్యాండ్ బ్యాగ్స్. అండ్ మా తీర్థ కూడా రెడీ అయిపోయింది. పోజ్ ఇస్తున్నావా? ఎడిగిపోతున్నావు ఇప్పుడు మనం? కాలిఫోర్నియా ఎక్స్ట్రా దగ్గర పోతున్నావా? సరే మరి వెళ్దాం. లెట్స్ గో అను. ఇప్పుడే యూబర్ బుక్ చేసినాము. ఇక్కడ నుంచి మనకు 1 hour పడుతుంది ఎయిర్పోర్ట్కి. సో అక్కడికి వెళ్ళాక చూద్దాం చెక్ ఇన్ ప్రాసెస్. జస్ట్ చెక్ ఇన్ అయిపోయింది. బట్ వీడియో అయితే రికార్డ్ చేయలేకపోయినా. వచ్చేటప్పుడు చాలా లేట్ అయిపోతుంది. స్పీడ్గా వచ్చేసినాము. ఇప్పుడే చెక్ ఇన్ అయిపోయింది. అంత బ్యాగేజ్ అంతా కలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు గేట్ దగ్గరికి వెళ్ళాలి. మన గేట్ E18. సో ఇప్పుడు అక్కడికి వెళ్దాము. మనది స్పిరిట్ ఎయిర్లైన్స్. చూద్దాం. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ఇప్పుడే గేట్ దగ్గరకు వచ్చినాము. చెక్ ఇన్ అయిపోయింది కదా. అక్కడ నుంచి గేట్ దగ్గరకు వచ్చినాము. ఆల్రెడీ కొంతమంది వెళ్ళిపోయారు. మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు. మనమే ఉన్నాము లాస్ట్కి. బట్ ఇంకా 1/2 hour టైం ఉంది. 4:28కి ఫ్లైట్. బట్ మనకు తీర్థ జస్ట్ మేము చెక్ ఇన్ బ్యాగ్ ఒకటే వేసినాము. ఒక చెక్ ఇన్ బ్యాగ్. మన క్యారింగ్ బ్యాగ్స్ 3 ఉంటాయి మనకు. నేను ఒకటి వేసుకున్నాను ప్రజెంట్. ఈ 2. అండ్ మన ఇది తీర్థ కూర్చోవడానికి స్ట్రోలర్. ఏమేమి తీర్థ? ఎందుకు ఏడ్చినావు నువ్వు? ఎందుకు ఏడ్చినావు? అక్కడ చెక్ ఇన్ చేసుకునే దగ్గర అంట తీర్థ వాటర్ బాటిల్ తీసుకున్నారంట. సో అది ఇవ్వమని ఏడుస్తూ ఉన్నది. అక్కడ చెక్ ఇన్ చేసే దగ్గర ఏడుస్తూ ఉన్నది. రాలే ఇచ్చిండా మరి ఆయన? ఇంకా పాప కూడా ఉందా? ఓకే. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోయి ఫ్లైట్లో కూర్చున్నాము. ఫ్లైట్లో కూర్చున్నాక మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి DFW టు లాస్ వేగాస్కి వెళ్తాము. లాస్ వేగాస్ టు శాండియాగో. సో ఇక్కడ నుంచి 3 hours లాస్ వేగాస్కి. మళ్ళీ అక్కడ మనకు 1 hour హాల్ట్ ఉంది. దెన్ మళ్ళీ 1.5 hour జర్నీ లాస్ వేగాస్ టు శాండియాగో. మనం రీచ్ అయ్యేసరికి శాండియాగో టైం 8 అవుతుంది. సో 8:30కి కార్ పికప్ ఉంది. బయటికి వెళ్ళేసి కార్ పిక్ చేసుకుందాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు వెళ్ళి ఫ్లైట్లో కూర్చుందాం. ఇప్పుడే జస్ట్ ఫ్లైట్ ఎక్కినాము. ఇప్పుడు ఇక్కడ నుంచి 2.5 hour జర్నీ. సో మనది ఫ్లైట్ లాస్ట్లో ఉంది 28. మా తీర్థ మధ్యలో అటు వాసంతి. మా తీర్థ ఎక్కదంట ఫ్లైట్.
హాయ్ చెప్పినావా అందరికి? హాయ్ చెప్పినావా? చెప్పు మరి, చెప్పు. వద్దా? ఎందుకు ఎందుకు వాళ్ళేం పాపం చేసి రాయి చెప్పొద్దా? ఏ వీఆర్ గోయింగ్ టు ఎక్కడికి? వచ్చేటప్పుడు అన్ని స్నాక్స్ అన్నీ తెచ్చుకున్నాము. సో ప్రజెంట్ ఇప్పుడు నేను హరిష తింటున్నాము అందరము. అండ్ స్నాక్స్ కూడా చాలా తెచ్చాము, బాగుంది. అండ్ ఆల్ మురుకులు, బూందీ, అరిసెలు, గవ్వలు, స్వీట్ గవ్వలు అండ్ చాలా ఐటమ్స్ తెచ్చాము. స్నాక్స్ ఒక 2-3 days బతికేయచ్చు. తిను. జస్ట్ రీచ్ అయ్యాము లాస్ వేగాస్కి. ఇప్పుడు A8లో దిగాము. ఇక్కడ నుంచి మనకు మళ్ళీ ఇంకో గేట్ ఉంటుంది, A15 గేట్లో మనకు మళ్ళీ లాస్ వేగాస్ టు శాండియాగో ఫ్లైట్ అక్కడ ఉంటుంది. అక్కడికి వెళ్దాం. A15లో ఉంటుంది, A15 గేట్. మాట్లాడు. ఏమైంది? ఆల్రెడీ మేము ఫ్లైట్లోనే స్నాక్స్, ఫుడ్, ఎవ్రీథింగ్ తీసుకున్నాము. గట్టిగానే తిన్నాము, ఇంటికి వచ్చి తెచ్చుకున్నాము కుక్ చేసుకొని. సో ఇప్పుడు తినేది ఏం లేదు, జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి ఫ్లైట్ ఎక్కడమే. కూర్చో. ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ కూర్చున్నాము, ఫ్రెష్ అప్ అవుతున్నాము. ఫ్రెష్ అప్ అయ్యి ఆ ఫ్లైట్ దగ్గర, ఆ గేట్ దగ్గరికి వెళ్దాం. అక్కడికి వెళ్ళాక చూద్దాం ఎలా ఉంటుందో. ఏమైంది ఇద్దా? ఓ సారీ. నీ బ్యాగు నువ్వు అసలు తోపురా తీద్దా నువ్వు ఈ ఏజ్లోనే. మాకైతే ఏం లేవు. A15 మనదా? ఇదే 15. A15 దగ్గరకు వచ్చినాము, ఫ్రెష్ అప్ అయ్యి వచ్చినాము. ఇప్పుడు ఇక్కడ శాండియాగో ఫ్లైట్ ఎక్కాలి, లాస్ వేగాస్ టు శాండియాగో. ఇప్పుడే ఫ్లైట్ బోర్డ్ అయ్యాము, కూర్చున్నాము ఫ్లైట్లో, లాస్ వేగాస్ టు శాండియాగో ఫ్లైట్. సో ఇక్కడ ఏమైందంటే ప్రాబ్లం, మేము 3 members కదా. సో మాకు యాక్చువల్గా 3 seats ఇవాళ ఒక్క సైడే. బట్ ఇక్కడ ఏమైందంటే మధ్యలో ఒక సీట్ వదిలిపెట్టి అటు 2 members, ఇటు 1 member ఇచ్చాడు. ఇటు అటు లాస్ట్గా తీద్దా మధ్యలో ఒక సీట్ వదిలిపెట్టాడు. అది అక్కడ ఏం లేదు, జస్ట్ ఒక సీట్ వదిలిపెట్టి నెక్స్ట్ వాసంతి. దాని తర్వాత యూతల్ సైడు నా సీట్ ఇచ్చాడు. ముగ్గురం పక్కన లేము. బట్ బిఫోర్ ఫ్లైట్ మనం పక్కన కూర్చున్నాము. బట్ ఇక్కడైతే పక్కన లేదు, డిఫరెంట్ సీట్స్ ఇచ్చాడు. ఓకే. ఇప్పుడైతే ఇది 1 hour 9 minutes ఉంది ఇక్కడ నుంచి లాస్ వేగాస్ టు శాండియాగో. సో ఇప్పుడు అక్కడ మనం 8 o'clock దిగుతాము. ఇక్కడ 6:30 స్టార్ట్ అవుతుంది, అక్కడ 8 అవుతుంది దిగేసరికి. అక్కడ నుంచి రెంటల్కి వెళ్ళిపోదాం, కార్ రెంటల్ తీసుకుందాం. చూద్దాం ఎలా ఉంటుందో ఇది కూడా జర్నీ, ఈ 1 hour జర్నీ. జస్ట్ ల్యాండ్ అయ్యాము. ఇప్పుడు ఇక్కడ బ్యాగ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాను.
బ్యాగేజ్ 5 4 అటు సైడ్ ఉందేమో అటు సైడ్ తీద్దా ఇటు సైడ్ తీద్దా కమ్ అవి గేట్స్ 5 to 10 కదా బట్ బ్యాగేజ్ క్లెయిమ్ ఇక్కడనే కదా ఓకే ఇక్కడ బ్యాగేజ్ క్లెయిమ్ అని రాసింది కదా తీద్దా కమ్ యా ఇప్పుడే జస్ట్ కార్ రెంటల్ తీసుకున్నాము అంటే ఐ మీన్ కార్ చెక్ ఇన్ చేసినాము పోయి కార్ పికప్ చేసుకోవాలి వెళ్తున్నాము కార్ రెంటల్ లెవెల్ 2కి అక్కడ కార్స్ అవైలబుల్గా ఉంటాయి అక్కడ పిక్ చేసుకోవచ్చు వెళ్తున్నాము లెవెల్ 2 ఫర్ వెహికల్స్ సో అక్కడ పిక్ చేసుకొని డైరెక్ట్ హోటల్కి వెళ్ళిపోతాం హోటల్ ఇక్కడ నుంచి మనకు 4 miles ఇక్కడ నుంచి హోటల్ జస్ట్ 4 miles సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి డిన్నర్ చేసి కొంచెంసేపు హోటల్ మొత్తం చూసి అంటే రీసార్ట్ అది కొంచెం విజిట్ చేసి దెన్ పడుకుంటాము చాలా అలసిపోయాము అండ్ ఇక్కడ స్ట్రోలర్ కూడా మిస్ అయింది ఎయిర్పోర్ట్లో దాని కూడా చెప్తాను రూమ్కి వెళ్ళాక ఓకే ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం కార్ పిక్ చేసుకున్నాం ఎస్ జస్ట్ ఇప్పుడే కార్ పిక్ చేసుకున్నాం రూమ్కి వెళ్తున్నాము హోటల్కి అది రీసార్ట్ మేము బుక్ చేసింది సో అక్కడికి జస్ట్ 4 miles ఉంది 4 miles 11 minutes సో యా ఇప్పుడు అలా అందులోకి వెళ్ళి హోటల్లో అది చెక్ ఇన్ చేద్దాము చూద్దాం ఎలా ఉందో రూమ్ కూడా అక్కడ అండ్ రీసార్ట్ కూడా బాగుంది నేనైతే ఇమేజెస్ చూశాను బట్ చూద్దాం ఎలా ఉంటుందో యా లెట్స్ గో జస్ట్ రీచ్ అయ్యాము హోటల్కి ఇప్పుడు పోయి చెక్ ఇన్ చేద్దాం జస్ట్ ఎంటర్ అయ్యాము ఇప్పుడే రూమ్కి వచ్చినాము రూమ్ బాగుంది ఇప్పుడే జస్ట్ చెక్ ఇన్ చేసి పైకి వచ్చినాము సో ఇది రూము ఫస్ట్ ఎంట్రన్స్లోనే వాష్రూమ్ దాని తర్వాత ఇక్కడ గ్లాసు నెక్స్ట్ ఇది బెడ్రూమ్ కింగ్ బెడ్ ఇక్కడ టీవీ ఆపోజిట్లో టీవీ అండ్ ఇక్కడ బాల్కనీ ఇది బాల్కనీ ఓపెన్ అవ్వట్లేదమ్మా లాక్ తీయను నువ్వు నా దగ్గర రైట్ యా ఇది బాల్కనీ ఇది కింగ్ బెడ్ ఇక్కడ నుంచి మనకు హైవే వ్యూ కనపడుతుంది ఓన్లీ హైవే వ్యూ యాక్చువల్గా అయితే అటు సైడ్ ఉంటే అవతల సైడ్ ఉంటే మనకు స్విమ్మింగ్ పూల్ వ్యూ ఉంటుంది బట్ ఇక్కడ మనకు ప్రజెంట్ ఓన్లీ హైవే వ్యూ అక్కడ కార్స్ వెళ్తున్నాయి కదా అక్కడ హైవే వ్యూ అండ్ అది హైవే ఇక్కడ పార్కింగ్ ఓకే ఇప్పుడైతే డిన్నర్ చేద్దాం ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి పడుకోవడమే ఇక ఇంకేం పని లేదు మనకి